హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ విపిఎస్ఎం మోటో బ్లాగ్స్. సో ఈరోజు అయితే మనము స్వర్ణగిరి అయితే వెళ్తున్నాం అనమాట. ఇక్కడ నుంచి వచ్చేసి ఒక 80 కిలోమీటర్స్ అవుతుంది. సో ఇంకా మనం లేట్ చేయకుండా అయితే తొందరగా అయితే స్టార్ట్ అయిపోదాం. మన డెస్టినేషన్ అవర్స్ అయితే అరౌండ్ ఒక 2 అవర్స్ అయితే చూపిస్తుంది. సో ఇంకా మనం లేట్ చేయకుండా తొందరగా అయితే స్టార్ట్ అయిపోదాం. మిగతా విషయాలు ఏమైనా ఉంటే రైడ్ చేస్తూ మాట్లాడుకుందాం. థ్యాంక్ఫుల్ లాస్ట్ ఫుల్ ట్యాంక్కి మనకు వచ్చింది అయితే 348 కిలోమీటర్స్. సో దీన్ని మనం 0 చేసుకుందాం ట్రిప్ అని. ప్రతి ఫుల్ ట్యాంక్కి 350 వేసుకోండి. ఇంకా టైం అయితే 11:20 అవుతుంది. నా ఫ్రెండ్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిండు. హిమ్మత్ నగర్ దగ్గర హిమ్మత్ సాగర్ దగ్గర అక్కడ ఫిషెస్ ఉంటుంది, అక్కడ వెయిట్ చేస్తున్నా అని చెప్పిండు. వాడు తొందరగానే వచ్చిన మనమే లేటు. సో ఇక్కడ నుంచి మనము స్వర్ణగిరి వెళ్ళేలోపు అరౌండ్ 1 అవుతుండొచ్చు, 1:30. 2 అవర్స్ అయితే చూపించింది. చూడాలి, ట్రాఫిక్ ఉంటే ఇంకెక్కువ కూడా అవుతుంది. ఇంకొకటి ఆ రూట్లో ఈ టైంలో అయితే ట్రాఫిక్ అయితే ఉంటుంది ఫుల్గా. మనమైతే ఇప్పుడు ఆరాంఘర్, ఎల్బీ నగర్, ఉప్పల్ అలా వెళ్ళాలన్నమాట. ఇంకా వీడి కాల్ ఏమన్నా హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోతాం కదా ఉప్పల్ అని అన్నాడు. చూద్దాం. టైం కరెక్ట్ ఎగ్జాక్ట్గా 11:30 అవుతుంది. ఉప్పల్ దాటి మనం ఆల్మోస్ట్ ఓఆర్ఆర్ క్రాస్ అయ్యేంత వరకు ఎంత టైం అవుతుందో చూద్దాం. టైం ఆల్మోస్ట్ 12 అవుతుంది. ఇంకా మనం ఎల్బీ నగర్ ఫ్లైఓవర్ మీదనే ఉన్నాం. అసలు ఎందుకు ఆగినాయో కూడా అర్థమవుతలేదు. ఎల్బీ నగర్ టు ఉప్పల్ వెళ్ళే ఫ్లైఓవర్ ఇది. దగ్గర 5 మినిట్స్ అవుతుంది ఆగి. నాకు తెలిసి ఇటు లెఫ్ట్ నుంచి వచ్చే వెహికల్కి ఇబ్బంది అవుతుందని ఆపేసాను ఉండాలి. మనమైతే ఉప్పల్ కూడా వచ్చేసినాం. ఇక్కడ నుంచి ముందుకెళ్ళి యూటర్న్ తీసుకోవాలి రైట్ సైడ్. ఏమన్నా మనం సిటీలో ఉన్నంత వరకే ట్రాఫిక్తో టైం అవుతుంది మనకు, అంతేగాని హైవేస్ ఎక్కినామంటే ఆరాంగా వెళ్ళిపోతాం. టైం అయితే 12:35 అవుతుంది. మనమైతే మొత్తం మీద ఓఆర్ఆర్ కూడా దాటేసినాం. 1 అవర్ పట్టింది. మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకొక 1 అవర్ ఈజీగా.
ఇక్కడ ఇంకొక ఫ్లైఓవర్ కూడా వేస్తున్నట్టున్నారు. వర్క్ స్టార్ట్ అయింది ఆల్మోస్ట్. ఈరోజు ఇదే మన ఫస్ట్ అండ్ లాస్ట్ టోల్ గేట్. మనకైతే ఇక్కడ నుంచి ఇంకొక 4 కిలోమీటర్స్ ఉంది స్వర్ణగిరికి అయితే. అంటే ఇంకొక మ్యాక్సిమం 5 మినిట్స్ అట్లా పడుతుంది అంతే, 5 to 10 మినిట్స్. మనమైతే ఇక్కడ నుంచి డైవర్షన్ తీసుకోవాలి. స్వర్ణగిరి టెంపుల్. ఇక్కడ నుంచి అయితే హైలైట్ కనిపిస్తుంది. నేను రావడం అయితే ఫస్ట్ టైం అన్నమాట ఇక్కడికి. ఎంత రోడ్ వేస్తే బాగుండు, అంత మట్టి రోడ్డు. ఎవడైతే వచ్చి పెట్టాడుగా. నేనైతే బండి స్టార్ట్ చేసి పైకి అయితే వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అయితే చూపిస్తాను ఎట్లుంటారు. కాకపోతే మనము లైన్లో అలా వెళ్ళి లోపల అంతా ఇంకా మొత్తం చుట్టూ తిరుగుతుంటుంది. సో ఫ్రీ లైన్ అయితే చాలా ఎక్కువ ఉందన్నమాట. నేనైతే 50 రూపీస్ ఉంటుంది లేదు. ఆ లైన్లో అయితే ఆ లైన్లో వెళ్ళినా కూడా నాకు దగ్గర 2 hours అయితే వచ్చింది దర్శనానికి. చూడండి వెనకాల అట్లా నుంచి ఇప్పుడు నేను వెళ్తున్న సైడ్ ఎగ్జిట్ అన్నమాట దర్శనం చేసుకుంటాను. సో ఈ ప్లేస్ అయితే ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్. ఎంత బాగుంది అంటే లోపల అసలు నెక్స్ట్ లెవెల్.
ఇంకొకటి డెకరేషన్ అయితే సూపర్ ఉంది అసలు. అసలు ఇక్కడ లోపల కూరగాయలు లేదు కాబట్టి అంతేం చూపిస్తలేదు. అందుకే ఇక్కడ బయట పెద్ద చూపిస్తుంది. ఇక్కడైతే ఇది అన్నమాట ఇంటికి మనం ఇటు సైడ్ ఎగ్జిట్ ఇంకా ఇక్కడ మొత్తం అయితే ప్రసాదం అయితే ఇంకా ఇంటికైతే స్టార్ట్ అవుతుంది. 4:30 అయ్యింది ఇక్కడనే. ఇంకా ఈ టైంలో ఇంకా లంచ్ ఏం చేస్తాం, మధ్యలో ఎక్కడన్నా ఆగి స్నాక్స్ ఏమన్నా తినేసి ఇంటికి వెళ్ళిపోవడమే. ఇక ఈ రోడ్లో ఫ్లైఓవర్ వరకు నడుస్తున్నట్టుంది, అందుకే ఈ సర్వీస్ రోడ్లో వెళ్ళాల్సి వస్తుంది. మనమైతే వరారు కూడా దాటేసి కుప్పలు వెళ్ళే రూట్కి అయితే ఎంటర్ అయినాం. మాకైతే ఒకవేళ ట్రాఫిక్ ఉంటే మాత్రం పడుతుంది ఒక 2 hours, లేకపోతే తొందరగానే వెళ్ళిపోతాం. సో నేను ఇంకా వీడియో అయితే ఇక్కడికే క్లోజ్ చేస్తున్నా. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. See you in next vlog.